హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం కాకరకాయ కారం చేసామంటే ఖచ్చితంగా ఇంట్లో చాలామంది ఇష్టపడి తింటారు. ఈ కాకరకాయ కారం ఎలా చేయాలి అంటే ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడుక్కొని ఒక ఇంచులాగా కట్ చేసుకొని దాని తర్వాత లోపల నుంచి గింజలు అవన్నీ తీసేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ పెట్టుకొని తర్వాత చిన్న పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం దాన్ని కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ రావాలి. దాంట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఇంత చింతపండు వేసుకోవాలి, పిడికెడు. కొంచెం పసుపు వేసుకొని అది పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ధనియాలు వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి కూడా కొంచెం కలుపుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. 5-10 మినిట్స్ పడుతుంది కలర్ చేంజ్ అవ్వడానికి, వెంటనే అవ్వదు. తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ రాగానే. ఇది మిక్సీకి వేసుకుని ఇందాక చెప్పాను కదా, మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయల లోపలికి స్టఫ్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ పెనం పైన ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక స్టఫ్ చేసుకున్న కాకరకాయలు మొత్తం దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుకింగ్ చేసుకోవాలి. దాని తర్వాత కాకరకాయ తినడానికి రెడీ అయిపోతుంది కాకరకాయ కారము. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంతే. ఇక కాకరకాయ కారం ఎవరైనా సరే ఇష్టపడి తింటూనే ఉంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.